వెల్కమ్ టు రాజాం రుచులు త్రిబుల్ లైన్, శ్రీ రుచులు త్రిబుల్ లైన్ కంబైండింగ్ ఫుడ్ అండ్ ట్రావెల్లో నేను మీ శ్రీధర్ నాయుడు. ఈరోజు మనం బాతు మాసం ఎలా చేస్తాం చేసి చూపిస్తాను రండి. దానికి ఏమేమి వేస్తాను, ఏమేమి వేసి ఎలాగే చేస్తాను. మరెందుకు చికెన్ కొడుక్కొని అదే బాతు మాసం కొడుక్కొని దానికి కావాల్సిన మెటీరియల్ కట్ చేసుకుని రెడీ ప్రొసెస్ చేసుకుందాం. అదండి ఇది చూసుకుందాం. దానికి కావాల్సింది బాతు మాసం ఒక చిన్న సైజు 2 ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, మిరపకాయలు, ఒక బిర్యానీ ఒక 2 ముక్కలు చేసి ఉంచాం, టమాటీ, ముందుగా నానబెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఏలక, లవంగ, చెక్క, స్టార్ బోటి, గసగసాలు నానబెట్టుకున్నాం. ఇవన్నీ పైన మిక్స్ చేసుకొని అరుగున్నాం. అందు కలుపుకొని ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపి ఆడుకుని ఫ్రై చేసుకుని ఆడుకుందాం. రండి చూసుకుందాం. చికెన్ వేసుకుందాం. కొంచెం లైట్గా ఇచ్చేసుకుందాం. దీన్ని గార్నిక్ చేసుకున్నట్టుగా స్టవ్ ముట్టించుకుందాం. పసుపు, ఉప్పు, ఉడకబెట్టుకుందాం. ఫస్ట్ కొంచెం బాతు మాసం గట్టిగా ఉంటుంది కదా, దానివల్ల మనం ముందు చేసుకుంటాం. ఓకే, మూత పెట్టుకుందాం. ఓకే, ఈ మిక్సీ వేసుకున్నాం కదా, మెత్తగా కొబ్బరి ముక్కలు అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం. ఈ పేస్ట్కి ఇప్పుడు టమాటీలు, ఉల్లిపాయ వేద్దాం. మెత్తగా పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకున్నాం మెత్తగా. ఇప్పుడు మంచి గ్రేవీ దిగుదాం మనకి ఇది. ఓకే, పక్కన పెట్టేసుకున్నాం. ఉడకబెట్టిన చికెన్ ఉంది కదా, ఇది పక్కన బాతు మాసం పక్కన పెట్టేద్దాం. దాన్ని రొంపిద్దాం. ఓకే, ఇప్పుడు మసాలాకి వెళ్ళిపోయి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. చిన్న చెక్క ముక్క, వెంటనే ఒక లవంగ, ఒక యాలక, అంటే ఒక బిర్యానీ ఆకు, వెంటనే మసాలా మనం కోసి పెట్టుకున్న ఫ్రై చేసుకున్న మసాలా మొత్తం మసాలా, అల్లం, ఎల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, మసాలా మొత్తం గసగసాలు, కొబ్బరి మొక్క అన్నీ వేస్ట్ మసాలా
ఓకే, బాగా ఆయిల్ వదిలేసింది. సో వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. పావు స్పూన్ పసుపు, కొంచెం వేపుకుందాం. సరిపడా ఉప్పు వేసుకుందాం, తర్వాత చూసుకుందాం. కారం ఉప్పు అన్నీ సమానంగా ఉంటే కూర టేస్ట్ బాగుంటుంది, మంచి గ్రేవీతో వస్తుంది. బాతు మాంసం చూసారా మసాలా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మసాలా ఆయిల్ వదిలేసింది. ఓకే, వేగిపోయింది. మనం ముందుగా చేసుకున్న చికెన్ వేసుకుందాం. బాతు మాంసం వేసుకుందాం. ఓకే, ఈ మసాలా మాంసం పెట్టినట్టుగా బాగా వేపుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇంకా ఆయిల్ చూసి ఎలా వదులుతుంది పక్క నుంచి. ఒక 2 చెంచాలు కారం వేసుకుందాం. ఓకే, మొత్తం చూసుకొని 5 నిమిషాలు ఆయిల్ వదిలింది. చూసారా మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ అడుగు మారుతుంది. కారం బాగా ముక్క పట్టింది. కారం కూడా ముక్క బాగా పట్టింది కదా. ఇప్పుడు సరే ఎంత కలర్ఫుల్ వస్తుందో పోతు మాంసం. ఇప్పుడు దీనికి సరిపడే గ్రేవీ వాటర్ పోసుకోండి. ఇప్పుడే తినేయాలనిపిస్తుందా కలర్ఫుల్గా. చూసారా ఎంత చక్కగా గేవ్ వచ్చిందే. ఓకే, చిక్కటి గ్రేవీతో మంచి చక్కగా వచ్చింది పోతు మాంసం. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని గార్నిష్ చేసుకుంటాం. లాస్ట్ నిమ్మకాయ టచ్ ఇచ్చి కొత్తిమీర జల్లుకుంటాం. నిమ్మకాయ టచ్ చేద్దాం. ఓకే, కొత్తిమీర జల్లేసి దించేద్దాం. బాతు మాంసం రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్గా వచ్చిందో. ఈరోజు మన రెసిపీలో బాతు మాంసం. ఓకే, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే.